rhododendron, మీరు బెర్రీ ఎక్స్ట్రాక్ట్స్ చూస్తే క్రాన్బెర్రీ, బ్రింజాల్ బెర్రీ, బ్లూబెర్రీ, వోల్ఫ్బెర్రీ, బిల్బెర్రీ, మల్బెర్రీ, మొరింగా, బేబెర్రీ, ఇదన్నీ ఉంది. దీని జొట్ల మీరు చూస్తే ఫైటో ఎక్స్ట్రాక్ట్స్ లైక్ కొరియన్ రెడ్ జిన్సెంగ్, అశ్వగంధ, స్పిరులినా, ఓకే, కర్క్యూమిన్, మిల్క్ థిసిల్ ఎక్స్ట్రాక్ట్స్. సో ఇదన్నీ ఎనర్జీ అండ్ ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కువ చేసే కోసం ఉంది. సో డోసేజ్ ఏమి అంటే 20 ml 2 times a day. సో మీరు 40 ml ఎంటీ స్టమక్ లో తీసుకోవచ్చు, లేదంటే 20 ml ఎంటీ స్టమక్ లో అండ్ 20 ml 30 minutes బిఫోర్ ఆర్ ఆఫ్టర్ డిన్నర్ తీసుకోవచ్చు. 2 to 5 years కి మీరు 2 ml diluted with water, 5 to 10 years కి మీరు 10 ml ఇవ్వచ్చు, above 10 years అంటే 40 ml ఇవ్వచ్చు. ఓకే, is it suitable for diabetics? Yes, because దీంట్లో added sugar లేదు. Is it good for blood pressure? Yes, because దీంట్లో heart healthy ingredients ఉంది. 2 years డ్యూరేషన్ ఆఫ్ కావాలో మీరు తీసుకోవచ్చు, చాలా సేఫ్ గా తీసుకోవచ్చు. దీంట్లో హార్ష్ సింథటిక్ కెమికల్స్ లేనిది. డైల్యూషన్ 2 to 5 కి వాటర్ జట్లా డైల్యూట్ చేయాలా. ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ లో ఇది సేఫ్ ఆ? ఎస్, బికాస్ దీంట్లో యాడెడ్ షుగర్ లేదు, నో హార్మ్ఫుల్ సింథటిక్ కెమికల్స్, సో అందుకే చాలా సేఫ్ టు బి టేకెన్. సో కోర్ ఆర్ఎఫ్వి అండ్ రీజన్ స్టెమ్నీల మెయిన్ డిఫరెన్సియేషన్ ఏమి అంటే, కోర్ ఆర్ఎఫ్వి ఒక ప్రివెంటివ్ ప్రోడక్ట్ అని మనం చెప్పొచ్చు. సో ఎవరైనా ప్రివెన్షన్ కోసరం మీ దగ్గర వస్తే కోర్ ఆర్ఎఫ్వి రికమెండ్ చేయాలా, క్యూరేటివ్ కోసరం వస్తే మనం రీజన్ స్టెమ్ని రికమెండ్ చేయాలా. ఎందుకు అంటే రీజన్ స్టెమ్ని క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసి కొత్త సెల్ రీజనరేషన్ చేసి చాలా క్రానిక్ డిసీజెస్ రికవరీ ఫాస్టర్ చేసేకే హెల్ప్ చేస్తుంది. సో ద నెక్స్ట్ ప్రోడక్ట్ ఇస్ G-Cafe వెల్నెస్ ఇన్ అసెట్. ఇది ఒక గ్రౌండ్ బ్రేకింగ్ అడ్వాన్స్మెంట్ ఇన్ ద రియల్మ్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్నెస్. సో మీరు చూస్తే అందరికీ ఆ ఫస్ట్ కప్ ఆఫ్ కాఫీ చాలా చాలా ఇష్టం, బట్ ఇప్పుడు అందరూ అది రెడ్యూస్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి కెఫీన్ ఇల్ ఎఫెక్ట్స్ తెలుసు, వాళ్ళకి డేంజర్స్ ఆఫ్ షుగర్ తెలుసు. సో అందుకే అందరూ ఇప్పుడు కాఫీ తాగుతా లేదు. బట్ మేము మీకు ఒక వెల్నెస్ కాఫీ లాంచ్ చేస్తున్నాము. సో దాంట్లో షుగర్ లేదు, దాంట్లో జీరో కొలెస్ట్రాల్, దాంట్లో యూనో ఫ్యాట్ లేదు, ఏమీ లేదు. సో వెరీ వెరీ హెల్తీ. సో మనం ఒక ప్లాంట్ బేస్డ్ డైరీ క్రీమర్ యూజ్ చేస్తా ఉన్నాము, దాంట్లో ఫైటో ఎక్స్ట్రాక్ట్స్ ఉంది. సో మీకు ఇన్ఫాక్ట్ లైఫ్ స్టైల్ డిసీజెస్ గురించి, సో కెఫీన్ గురించి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తుందో, లైక్ హైపర్ టెన్షన్, ఓకే, ఫాస్టర్ బ్రీదింగ్, హయ్యర్ హార్ట్ రేట్, ఓకే, and sugar, from sugar you get diabetes. So మేనేజ్ చేసే ఇంగ్రీడియంట్స్ మీకు V-Cafe లా మనం ఇస్తా ఉన్నాము. సో గ్రోయింగ్ చార్ట్ ఉండొచ్చు, కొలెస్ట్రాల్ ఉండొచ్చు, కార్డియోవాస్క్యులర్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్. సో దిస్ ఇస్ ద రీజన్ ఫర్ 75% ఆఫ్ వరల్డ్ డిసీజెస్. ఎందుకు వస్తా ఉంది? మనం డైటరీ చాయిస్ కరెక్ట్ లేదు, మనం లైఫ్ స్టైల్ బిజీగా ఉంది, చాలా స్ట్రెస్ లో మనం ఉంటాము. టాప్ కమ్యూనికబుల్ డిసీజ్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీరు చూస్తే ఫస్ట్ హార్ట్ రిలేటెడ్, సెకండ్ ఇస్ డయాబెటీస్ అండ్ థర్డ్ ఇస్ క్యాన్సర్. ఇది తర్వాత క్రానిక్ లంగ్ డిసీజ్, ఒబేసిటీ, గట్ ప్రాబ్లమ్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఇదన్నీ కూడా ఉంటుంది. సో మెజారిటీ డెత్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కాజ్ చేస్తుంది. సో స్టడీస్ లో మీరు చూస్తే ప్రీ డయాబెటీస్ చాలా ఎక్కువ అవుతుంది, కార్డియోవాస్క్యులర్ రిస్క్ చాలా ఎక్కువ అవుతుంది, క్యాన్సర్ కేసెస్ ఇండియాలో గ్లోబల్లీ చాలా ఎక్కువ అవుతుంది. సో అందుకే V-Cafe ప్రైమరీ ఫోకస్ ఏంటి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మేనేజ్ చేసి మనం వే ఆఫ్ లైఫ్ నా హెల్తియర్ చేసే కోసం మనం ఫార్ములేట్ చేసినాము. సో దీంట్లో సల్లేషియా రెటిక్యులాటా, టర్మినాలియా అర్జునం, కర్క్యుమా లాంగా, గ్లాండ్ ఎస్టాటా, పైపర్నైగ్రమ్, ట్రైగోనల్లా ఫినమినేషన్, సిన్నమన్ ఉంది. ఇది ఒక గ్లోబల్ బర్డెన్. సో V-Cafe ఒక ఇన్నోవేటివ్ బ్లెండ్ విత్ ది పవర్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ మీ హెల్త్ సపోర్ట్ చేసే కోసరం, సో దట్ మీకు ఇష్టం ఉండే కాఫీ మీరు తాగొచ్చు వితౌట్ ఎనీ గిల్ట్. సో ఇది ఒక పవర్ఫుల్ ఫార్ములేషన్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కర్బ్ చేస్తుంది. సిగ్నేచర్ ప్రీమియం కాఫీ బ్లెండ్స్ ఉంది, లో కెఫీన్ కంటెంట్, న్యాచురల్ పొటెన్షియల్ ఫైటో ఎక్స్ట్రాక్ట్స్, ఇంటర్నేషనల్లీ ప్రూవెన్ ఇంగ్రీడియంట్స్ మనం చేసే మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ. దీంట్లో జీరో యాడెడ్ షుగర్, జీరో కొలెస్ట్రాల్, రెడ్యూస్డ్ కెఫీన్ అంటే మనం సేమ్ కాఫీ బీన్స్ గురించి కెఫీన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము,
in a different process. So అందుకే ఫ్లేవర్ అరోమా యాంటీ ఆక్సిడెంట్ తక్కువ ఉంటుంది. ఎందుకు రెడ్యూస్డ్ కెఫీన్ అంటే వితౌట్ గిల్ట్ ఎవ్రీ డే మనం తాగొచ్చు, మనం స్లీప్ సైకిల్ న ఇంపాక్ట్ చేసేలేదు, అండ్ లైఫ్ స్టైల్ డిసీజ్ ప్రివెన్షన్ కి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో దీంట్లో ఉండేది కాఫీ అరాబికా, సలేషియా రెటిక్యులాటా, సినమన్, పాలికోసినాల్, రైస్ బ్రాండ్, ట్రైగోనెల్లా ఫీనల్ గ్రేషియం, టర్మినాలియా అర్జునా, కర్క్యుమా లొంగా, బెర్బెరిస్ ఎరిస్టాటా అండ్ పైపనైగ్రమ్. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గురించి చూస్తాము. పాలికోసినాల్ ఒక న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ బ్లాక్ రైస్ బ్రాండ్. దీంట్లో లిపిడ్ లోవరింగ్ ప్రాపర్టీస్ ఉంది, కొలెస్ట్రాల్ లోవరింగ్ ప్రాపర్టీస్ ఉంది. గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ చేసి బ్యాడ్ కొలెస్ట్రాల్ తక్కువ చేసే కోసం హెల్ప్ చేస్తుంది. పాలికోసినాల్ ఇస్ అ క్లినికలీ వ్యాలిడేటెడ్ ఇంగ్రీడియంట్. సో ఇది మనం బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ తక్కువ చేసేకి హెల్ప్ చేస్తుంది. మనకి కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ గురించి మనకి ప్రొటెక్షన్స్ ఇస్తుంది, అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. ఓకే, అర్జున ఎక్స్ట్రాక్ట్ నుంచి చూస్తే ఒక వెల్ డాక్యుమెంటెడ్ హర్బ్ ఇన్ క్లాసికల్ ఆయుర్వేద. ఇది మనం హార్ట్ మసిల్స్ స్ట్రెంథెన్ చేసి బ్లడ్ ప్రెషర్ రెగ్యులేట్ చేసే కోసం, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ చేసే కోసం హెల్ప్ చేస్తుంది. సలేషియా రెటిక్యులాటా అగైన్ క్లాసికల్ ఆయుర్వేద సప్తరంగి అని చెప్తాము. పోస్ట్ ప్రాండియల్ ఆఫ్టర్ ఫుడ్ బ్లడ్ స్పైక్స్ తక్కువ చేసి ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎక్కువ చేసే కోసం హెల్ప్ చేస్తుంది. బెర్బెరిస్ ఎరిస్టాటా ఇండియన్ బార్బరీ ఆర్ దారువరిద్ర లివర్ హెల్త్ సపోర్ట్ చేసి బ్లడ్ షుగర్ లెవెల్స్ మేనేజ్ చేసి డైజెషన్ ఇంప్రూవ్ చేసే కోసం హెల్ప్ చేస్తుంది. సినమన్ మీరు చూస్తే దీంట్లో యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్, దీంట్లో కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ గురించి మనం బాడీని ప్రొటెక్ట్ చేసే ప్రాపర్టీస్, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ చేసే ప్రాపర్టీస్, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. సో మీరు చూస్తే అన్ని ఇంగ్రీడియంట్స్ లా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మేనేజ్ చేసే ప్రాపర్టీస్ ఉంది. సో అందుకే ఈ ప్రోడక్ట్ చాలా చాలా మంచి ప్రోడక్ట్. ట్రైగోనెల్లా ఫీనమ్ గ్రేషియం ఇస్ నథింగ్ బట్ మేథీ. అగైన్ బ్లడ్ షుగర్ లెవెల్స్ మేనేజ్ చేసి దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంది, అండ్ లాక్టేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. సో అందుకే ఫీడింగ్ మదర్స్ ఇది చాలా సేఫ్ గా యూజ్ చేయొచ్చు. అండ్ ద స్టార్ ఇంగ్రీడియంట్ ఇస్ రెడ్యూస్డ్ కెఫీన్. సో ఎక్సెసివ్ కెఫీన్ అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండొచ్చు, లేదంటే ఇన్సులిన్ రెసిస్టెంట్ రావచ్చు. బట్ రెడ్యూస్డ్ కెఫీన్ మనం యూజ్ చేస్తే వి గెట్ ద సేమ్ టేస్ట్, ఫ్లేవర్, అరోమా ఆఫ్ కాఫీ, బట్ అన్ని హెల్త్ హ్యాజర్డ్స్ తక్కువ అవుతుంది. ఓకే, సో వీ కాఫీ విత్ హెల్త్ ఎన్హాన్సింగ్ ప్రాపర్టీస్, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, డెలిషియస్, convenient to use with scientifically validated ingredients. So వీ కాఫీ ఒక 15 grams sachet లో వస్తుంది. వెరీ సింపుల్, కట్ ఓపెన్ ద sachet, హాట్ వాటర్ లో మిక్స్ చేయాలా, 100 to 120 ml హాట్ వాటర్ లో మిక్స్ చేయాలా, యువర్ కాఫీ ఈజ్ రెడీ. సో మీరు ఏం చేయాలా, రెగ్యులర్ కాఫీని రీప్లేస్ చేయాలా విత్ వీ కాఫే టు గెట్ ఎక్సలెంట్ బెనిఫిట్స్ ఆఫ్ ది కాఫీ. సో విత్ వీ కాఫే లెట్ us join hands and transform health. సో వై చూజర్స్, మనం దగ్గర యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఉంది. సైంటిఫికలీ ఫార్ములేటెడ్ ప్రొడక్ట్స్, ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్స్, ప్రూవెన్ ఎఫికసీ, సాటిస్ఫైడ్ కస్టమర్ బేస్, ఇదన్నీ మనం దగ్గర ఉంది. మీరు చూసినావు ఎంతో టెస్టిమోనియల్స్, వాళ్ళకి ఎంత ఎంత బెనిఫిట్స్ సిక్కిండేది మనం ప్రోడక్ట్ యూజ్ చేసి అని. సో అదే మనం యూనిక్ సెల్లింగ్ పాయింట్. మనం డిస్ట్రిబ్యూటర్స్ కి సపోర్ట్ చేస్తాము, లైక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మార్కెటింగ్ మెటీరియల్స్ ఉంటుంది. మన దగ్గర డెడికేటెడ్ టీమ్ ఉంది మీకు అసిస్ట్ చేసేకోస్కరం. లైక్ ప్రొడక్ట్ రిలేటెడ్ అంటే మీకు వాట్సాప్ నంబర్ ఉంది, ఈమెయిల్ ఉంది. సిమిలర్లీ మీకు ప్లాన్ రిలేటెడ్, కమిషన్ రిలేటెడ్ అంటే ఈమెయిల్ ఐడి ఉంది, కస్టమర్ కేర్ నంబర్ ఉంది. సో సపోర్ట్ మనం దగ్గర, నేను మీకు చాలా supporting you. So your role as a health and wellness educator will be not only promoting business, because business promote చేసేది మాత్రం కాదు, బట్ ఒక బిజినెస్ ఎడ్యుకేటర్ తర మనం ప్రోడక్ట్ బెనిఫిట్స్ అందరికీ చెప్పాలా. సో బిల్డ్ యువర్ బిజినెస్ వైల్ మేకింగ్ అ పాజిటివ్ ఇంపాక్ట్. సో హౌ క్యాన్ యూ మేక్ అ డిఫరెన్స్? ఫస్ట్ మీకు ప్రోడక్ట్ రేంజ్ తెలియాలా, అందుకే మీరు ట్రైనింగ్ అన్ని యూజ్ చేయాలా, మనం మార్కెటింగ్ టూల్స్ యూజ్ చేయాలా, మీకు మార్కెటింగ్ ప్లాన్ తెలియాలా, అది తర్వాత ఒక కమ్యూనిటీ ఉండాలా, మీకు నెట్వర్కింగ్ ఉండాలా. సో అప్పుడే మీకు చాలా సపోర్ట్ అండ్ ఇన్స్పిరేషన్ ఇస్తుంది. అండ్ షేర్ ద గిఫ్ట్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్నెస్ విత్ యువర్ నెట్వర్క్. సో ప్లాన్ చెప్పాలా, ప్రోడక్ట్ బెనిఫిట్స్ చెప్పాలా, టెస్టిమోనియల్స్ సెండ్ చేయాలా, వాళ్ళకి ఎట్లా గ్రో చేయాలా అని మీరు యూ హ్యావ్ టు టీచ్ దెమ్. So let us all grow together and make a difference. Together, let us transform lives through better nutrition. Thank you. If you have questions on it, you can always unmute yourself and you can ask the questions. Any questions, please unmute yourself.
so that you can ask me the question. చెప్పండి మేడం. Madhusudan? మేడం మధుసూదన్ మేడం. Yes, sir. ఇది కిడ్నీ డయాలిసిస్ పేషెంట్ నేను. ఓకే, ఈ ప్రోడక్ట్ తీసుకొని వచ్చాను Yes, మేడం. so మనం రీజన్స్ 10B యాక్చువల్లీ మీరు తీసుకోవచ్చు. కిడ్నీ డయాలిసిస్ పేషెంట్ ఇప్పుడు రీజన్స్ 10B మీరు రికమెండ్ చేయొచ్చు సార్. రిజల్ట్ ఉందా మేడం? 100% డయాలిసిస్ కంటిన్యూ చేయాలా సార్, బట్ ఫర్దర్ డ్యామేజ్ అయ్యలేదు ఈ కిడ్నీ. ఒక ఇది మనం చెప్పొచ్చు వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ. yes ma'am. హలో, Yes ma'am. రేఖా అన్ని నుంచి మేడం. Yes ma'am. మేడం, మా అబ్బాయికి ఓసిడి ప్రాబ్లం ఉంది. ఓకే, అది 4 నెలల నుంచి కోర్వెరాక్ వాడుతా ఉన్నాను. ఓకే. ఇప్పుడు చెంవి వాడుతా ఉన్నాను 4 దినాల నుంచి. అది వాడాలా అని తెలియదు. వాడితే మీకు మంచి ఎఫెక్ట్స్ తో కోరోరెక్వి 40 ml అండ్ ఒక రీజన్ 70 ఫ్యాషన్ మీరు కంటిన్యూ చేయాలి. సరే మేడం, సరే. ఓకే, గట్టి చెప్పండి, వాయిస్ గట్టిగా వినపడదు. yes నమస్తే మేడం, ఇది థైరాయిడ్ పేషెంట్లకి స్టెమ్ ఇయ్యాలా లేకుంటే థొరాక్స్ ఇయ్యాలా మేడం? ఎన్ని మంత్స్ ఇయ్యాలి అవుతుంది? మినిమం 4 to 6 months మీరు రెండు ఇస్తే మంచిది. సో 40 ml కోరోరెక్వి 1 రీజన్ 4 వరకు రీజన్స్ అవి. అవును. మేడం, లావుగా ఉన్నోళ్ళు సన్న కావాలంటే అర్థమైంట్లేదు ఏం మ్యామ్? మీన్స్ ఫ్యాట్ అంటే లావు ఉన్నారు, సో వాళ్ళ ఏజ్ కి తగినట్ల వాళ్ళ హైట్ కి తగినట్ల లావు చాలా ఎక్సెస్ ఉన్నారు. అర్థమైంట్లేదు మేడం. మ్యామ్ లావుగా ఉండారు మీన్స్ ఒబేస్డ్ గా ఉండారని మ్యామ్. దానికి డైటింగ్ చేయాలా, అది జొట్లో మనం ప్రొడక్ట్స్ కూడా తీసుకోవాలా, 3 ప్రొడక్ట్స్ తీసుకోవాలా వెయిట్ లాస్ అంటే. సో 40 ml కోరోరెక్వి, 20 ml ఎంటీ స్టమక్ లా, 20 ml రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోవాలా. రీజన్స్ 10B 1 sachet and 2 V-Cafe along with diet and exercise. లాస్ట్ టైం మీరు నైట్ పనుకునే ముందర థొరాక్స్ 20 ml తీసుకునేసి హాట్ వాటర్ తాగండి అని. ఎస్ మ్యామ్, సేమ్ ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఆఫ్టర్ డిన్నర్ తీసుకోవాలా అని 20 ml. అంటే మార్నింగ్ ఏమి యాక్చువల్లీ అది మార్నింగ్ టైం తీసుకుంటున్నందుకు కొద్దిగా ఫ్యాట్ అయిపోయినారు. మార్నింగ్ కూడా 20 ml తీసుకోవాలా అండ్ డిన్నర్ అయిన తర్వాత 30 minutes తర్వాత ఒక 20 ml తీసుకుంటూ హాట్ వాటర్ తాగాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ. హలో, 1 by 1 ప్లీజ్. ఎస్ హాయ్ మ్యామ్. ఎస్ మ్యామ్. లక్ష్మి మ్యామ్. ఎస్ మ్యామ్. షుగర్ పేషెంట్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి మ్యామ్? రీజన్స్ 10B పొద్దున్నే 2 sachets అండ్ V-Cafe ఒక దినంకి 2 times తీసుకోవాలి. ఒక్క దినకి 2 times తీసుకోవాలి మ్యామ్. బ్యాక్ పెయిన్, మైక్రోబన్, హెడేక్ అంటారు మ్యామ్. బ్యాక్ పెయిన్ ఉంటే కోరోరెక్వి 40 ml పొద్దున్నే, రీజన్స్ 10B ఒక sachet తీసుకోవాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. హలో RMP. ఓకే, రమేష్ బాబు సార్ చెప్పండి. హలో, ఎస్ సార్. మేడం, ఒక డయాలసిస్ పేషెంట్ ఉన్నాడండి, వారానికి 2 సార్లు డయాలసిస్ చేస్తున్నారు. మరి అతనికి ఏది వాడితే బాగుంటుంది? డయాలసిస్ అంటే రీజన్స్ 10B 2 sachets లేదంటే 3 sachets కూడా మీరు వాళ్ళకి ఇవ్వచ్చు. డైలీయా? యా. ఇంకా ఓరక్వి అక్కర్లేదండి? లేదు సార్. ఓన్లీ ఓకే మేడం. ఎస్ మ్యామ్. మేడం, రమ్య మ్యామ్, గుడ్ ఈవినింగ్ మేడం. నా పేరు అనిత మేడం, నెల్లూరు నుంచి. చెప్పు, మాట్లాడు. అమ్మాయికి వచ్చేసి ఇప్పుడు 19 kgs ఉన్నారు మేడం, థైరాయిడ్ అమ్మాయిది. అది వచ్చేసి అమ్మాయి ఇప్పుడు 4 వరకు వాడుతుంది మేడం. మీరు చెప్పినట్టుగా 20 ml వాడుతుంది.
ఇప్పుడు ఇంకా అయినా బరువు కొంచెం ఎక్కువగానే ఉంది. అది ఏం చేస్తే బాగుంటుందని అడుగుతాం మేడం. కంటిన్యూ చేయాలా మ్యామ్? మినిమం 4 to 6 months అది కంటిన్యూ చేయాలా? అలాంగ్ విత్ మెడికేషన్ స్టాప్స్ చేయకూడదు. ఓకే ఓకే మేడం. హలో మ్యామ్. అది ఇప్పుడు ఈ సెమి కూడా వాడొచ్చా మేడం అమ్మాయి? ఎస్ చెల్లి కూడా వాడచ్చు. సెమి అంటే 2 పూట్ల మేడం, ఒక పూటేనా అది సెమి? మార్నింగ్ ఒక పూటే. దానికి దేనికి టైమింగ్ మేడం? ఒక 5 minutes లేదంటే టుగెదర్ కూడా మీరు తీసుకోవచ్చు. ఏమి ప్రాబ్లం లేదు. ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ మేడం. హలో మ్యామ్. ఎస్ మ్యామ్. ఎక్కువ ఎండకి వెళ్తే నీరసము, ఇక్కడ కళ్ళు తిరగడము అట్లా ఉన్నాయి అంటున్నారు. ఏం చేసుకోమంటారు మ్యామ్? అర్థం అయింట్లేదు మేడం. ఎక్కువ ఎండకు వెళ్ళడం వల్ల కళ్ళు తిరగడం వల్ల అంటూ ఉంటున్నాయంట మేడం. Can somebody please tell me what? మ్యామ్ అంటే సన్లో ఎక్కువ తిరగడం వల్ల తల తిరుగుతుంది, కళ్ళు టైర్డ్ గా ఉంది అండ్ టైర్డ్నెస్ ఎక్కువ ఉంది. నీరసం మీన్స్ టైర్డ్నెస్ మ్యామ్. కళ్ళు తిరుగుతుంది అండ్ టైర్డ్నెస్ ఎక్కువ ఉంది. What? I did not understand. Sunstroke. మ్యామ్ Sunstroke. Okay. యా దానికి మీరు కోర్ ఒరాక్వి అండ్ రీజన్స్ 10V. ఓకే సో కోర్ ఒరాక్వి 40 ml ఎంటీ స్టమక్ లా తీసుకోవాలా అండ్ రీజన్స్ 10V 2 sachets. ఓకే షుగర్ ఉంటే వి కెఫే అండ్ రీజన్స్ 10V మ్యామ్. అందరూ ఏం క్వశ్చన్స్ అడుగుతారో అది ప్లీజ్ మీరు కూడా కొంచెం యూ పే అటెన్షన్ బికాస్ సేమ్ క్వశ్చన్స్ యు ఆర్ ఆస్కింగ్ అగైన్ అండ్ అగైన్. సో ఆల్రెడీ నేను చెప్పినాను షుగర్ కి ఏం తీసుకోవాలా, డయాలిసిస్ పేషెంట్స్ ఏం తీసుకోవాలా ఈ రోజే నేను చెప్పినాను. సో షుగర్ ఉంటే కోర్ ఒరాక్వి వద్దు, రీజన్స్ 10V అండ్ వి కెఫే తీసుకోవాలి మ్యామ్. ఓకే హలో మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. మేడం ఒక హెల్దీ పర్సన్ ఏం తీసుకుంటే బాగుంటుంది, ఎన్నాళ్ళు తీసుకుంటే బాగుంటుంది? హెల్తీ పర్సన్ అంటే 20 ml ఆఫ్ కోర్ ఒరాక్వి అండ్ రీజన్స్ 10V 1 sachet రెగ్యులర్ గా తీసుకుంటేను ఓకే, లేదంటే ఆల్టర్నేట్ డేస్ తీసుకుంటేను మంచిది. సో ఇట్ విల్ బి ఎ ప్రివెంటివ్ మెషర్స్. ఒకవేళ మానేయదలుచుకుంటే స్లోగా మానేయాలంటే వెంటనే మానేసినా పర్లేదు. ఒకవేళ మానేదలుచుకుంటే, ఒకవేళ తగ్గించదలుచుకుంటే ఇమిడియట్ గా తగ్గించాలా? వెయిట్ నేను చెప్పగలను ప్లీజ్. ఏమండి గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటూ రావాలంటారా, లేకపోతే సడన్ గా మానే వచ్చా ఏం ప్రాబ్లం ఉండదా? గ్రాడ్యువల్ గా అంటే యూ కెన్ యాక్చువల్లీ టేక్ ఇట్ ఆల్టర్నేట్ డేస్. ఇఫ్ యూ హ్యావ్ నో హెల్త్ ఇష్యూస్ యూ కెన్ టేక్ ఇట్ ఆల్టర్నేట్ డేస్. ఒక దినం కోర్ ఒరాక్వి, ఒక దినం రీజన్స్ 10V. అలా హెల్దీ పర్సన్ వాడచ్చు. మ్యామ్ ప్లీజ్ వెయిట్ టిల్ హీ ఫినిషెస్. 1 minute మ్యామ్. సార్ ఓకే హెల్దీ పర్సన్ అలాగా ఆల్టర్నేట్ డేస్ తీసుకుంటూ ఉంటే బాగుంటుంది అంటారు, అంతే కదా? థ్యాంక్ యూ. ఓకే ஆக்சுவலி வாட் தே ஆஸ்ட் ஸ்டாப் பண்ணனும்னா இமிடியேட்டா ஸ்டாப் பண்ணணுமா இல்ல கிராஜுவலா ஸ்டாப் பண்ணணுமா? గ్రాడ్యువల్ గా స్టాప్ చేస్తే మంచిది. ఓకే సారీ మ్యామ్. ఓకే హలో మేడం. ఇప్పుడు మైగ్రేన్ ఉన్న ఓకే ఎనీ మోర్ క్వశ్చన్స్? మేడం చెప్పండి సార్. మేడం నేను యూసుఫ్ ఆరబిన్ మేడం. ఏం సార్? హలో సార్. మేడం అది నిన్న ఆఫ్టర్నూన్ ఒక కస్టమర్ని కలిసాం మేడం. ఆ పాపకి ఏంటంటే 16 years పాప అండి. కాకపోతే 10 years నుంచి పాపకి డయాబెటిక్ ప్రాబ్లంతో బాగా సఫర్ అవుతున్నారు. అయితే మా డైలీ 4 times ఇన్సులిన్ తీసుకుంటున్నారు మేడం. 10 units కడిగి తీసుకుంటున్నారు. టోటల్ గా బాడీలో ఎక్కడెక్కడైతే ఆ పాపకి ఇన్సులిన్ ఇస్తున్నారో అదంతా కూడా బ్లాక్ షేడ్ వచ్చేస్తుంది మేడం. బాగా లైక్ 2 sachet రీజన్స్ 10V, 1 sachet వి కెఫే. బట్ కంటిన్యూ చేయాలా బికాజ్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ జువెనైల్ డయాబెటీస్. సో ఇది యాక్చువల్లీ క్యూర్ లేదు సార్, అది లైఫ్ లాంగ్ ఇన్సులిన్ తీసుకోవాలా. ఓకే మేడం. ఇప్పుడు మన ప్రొడక్ట్స్ యూస్ చేయడం వల్ల మినిమం ఎన్ని మంత్స్ యూస్ చేస్తే బెస్ట్ అంటారు? 6 to 8 months. 6 to 8 months. నేను 12 months చెప్పాను మేడం. తర్వాత ఇన్సులిన్
ఆపడానికి అవకాశం ఉండిద్ది అంటారా నార్మల్ అయిన తర్వాత మన ప్రొడక్ట్స్ వాడిన తర్వాత? తక్కువ చేయొచ్చు బట్ స్టాప్ చేసేది ఛాన్సే లేదు సార్. దిస్ ఇస్ కాల్డ్ as juvenile diabetes. కంటిన్యూస్ గా ఇన్సులిన్ తీసుకోవాలి. ఓకే ఇట్ ఇస్ కంపల్సరీ. ఓకే ఓకే. అంటే 40 యూనిట్స్ తీసుకుంటుంది కాస్త 5 యూనిట్స్ డైలీ తీసుకునేటట్టుగా మనం అది తగ్గించుకోవచ్చు. డాక్టర్ చెప్తారు, మనం ఇప్పుడే చెప్పేకి అయ్యలేదు. వాళ్ళు రిపోర్ట్స్ చూసి డాక్టర్ చెప్తారు. ఓకే. So I think we will end the Q&A session for today. మీకు వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, లేదంటే ఈమెయిల్ చేయొచ్చు. Over to you, Rupa, to close the session. A wonderful product session by Dr. Ramya. Every day we will be having this product session in different regions.